హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాల్ని గలమెత్తి మాట్లాడటానికి ఎవరొకరు కావాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే పోలవరం ఎత్తులు తగ్గిపోతున్నాయి. మనకు తెలియకుండానే అమ్మఒడికి ఇచ్చినటువంటి 5,400 గత సంవత్సరం ఎవరికి ఇచ్చారో తెలియకుండా మిస్ అయిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటా పోతే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పైన దగ్గర నుంచి తీసుకుంటున్న అప్పులు కావచ్చు, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి అప్పులు కావచ్చు, వాటన్నిటిని అమౌంట్స్ ఎటెటు వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారనే విషయం మనకు క్లియర్గా తెలియట్లేదు. అయితే ఓవరాల్గా విభజన హామీల్లో భాగంగా పోలవరం నిర్మాణానికి పూర్తి బాధ్యత వహించవలసింది సెంట్రల్ గవర్నమెంట్, అంటే బీజేపీ. ప్రస్తుతానికి ఉన్నటువంటి గవర్నమెంట్ బీజేపీ. గత 15 సంవత్సరాల నుంచి కూడా బీజేపీయే అధికారంలో ఉంది కాబట్టి వారే కంపల్సరీగా పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. కానీ ఇప్పటి వరకు పోలవరానికి ఇచ్చే ఫండ్స్ లో జాప్యం చేస్తూనే వెళ్తూ ఉన్నారు. ఏమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఒక ఏటీఎం గా మార్చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మోడీ లాంటి ప్రధానియే వాపోయి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మనం ఆలోచించుకున్నట్లయితే పోలవరం హైట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో మిస్ అవుతున్న వద్దని చెప్తున్న మెడికల్ కాలేజ్ సీట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ గళాన్ని పార్లమెంట్ లో వినిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో అయితే తిరుపతి వైఎస్ఆర్సిపి ఎంపీ గురుమూర్తి గారు పార్లమెంట్ లో ఈ విషయాల గురించి తను మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఇవ్వాలన్నదే నాకు ఉద్దేశం. పోలవరం నుండి ప్రత్యేక హోదా వరకు అన్ని విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంట్ లో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మధ్యలో గురుమూర్తి పార్లమెంట్ లో మాట్లాడారు. తమ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణాధారమని, సాగు, మంచినీటి మరియు భద్రతకు, ప్రాంతీయ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా గరిష్ట నీటి మొత్తం విలువ 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు చేపట్టిన చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన గురుమూర్తి గారు, దీనివల్ల నిల్వ సామర్థ్యం 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీల వరకు పడిపోతుంది. దీని ప్రభావం వల్ల 7.5 లక్షల ఎకరాలకి సాగునీరు భూమికి అందదు. తద్వారా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉత్పత్తి పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. తద్వారా సరైన స్థాయిలో ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేయలేము. రైతులకి 7,50,000 ఎకరాలకి మనం సాగునీరు అందించలేము ఈ హైట్ తగ్గించడం వల్ల అంటూ ఆయన పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. సో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం 30,436.95 కోట్లు కాగా కేంద్రం బడ్జెట్ కేటాయింపులు కేవలం 5,936 కోట్లు మాత్రమే కేటాయింపులు, 20% మాత్రమే ఇవ్వడం పైన ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తి అనేది వెలువరించడం జరిగింది. అలాగే ప్రాజెక్టు ఖర్చు మరింత పెరిగితే అదనపు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చేయడానికి తగిన నిధులు ఎవరు సమకూర్చుతారు, ఇలాంటి ప్రశ్నలను ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి గారు అడగడం జరిగింది. పోలవరానికి కావాల్సిన తగిన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే విభజన హామీల్లో పోలవరం కానీ, ప్రత్యేక రాష్ట్రం కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవ్వవలసినటువంటి బాధ్యత కేవలం సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని తూతూ మంత్రంగా చేస్తూ పోలవరం హైట్ తగ్గిస్తే కొన్ని వేల కోట్లు తగ్గుతుంది అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. తద్వారా రైతులకు కానీ, ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తికి కానీ చాలా చాలా ప్రాబ్లం జరుగుతుందంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆమోదానికి గత ప్రభుత్వం కృషి చేసిందని చెబుతూ వాటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యి 2,550 మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అయితే ప్రస్తుత టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటీకరించే పద్ధతులు చేస్తుంది. ఇది సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని సభ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పులివెందులలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేవి కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతులను రద్దు చేసింది. ఇది ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కేటాయించిన మెడికల్ సీట్ను ప్రస్తుతం తిరస్కరించిందని, అవసరమే లేదని కేంద్రానికి లేఖ రాసిందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల దోపిడీ అంటూ
ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన విషయాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని, సూపర్ 6 హామీలు నెరవేర్చకపోవడం, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గురుమూర్తి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏముంది అనే దాన్ని కూడా ఆయన క్లియర్గా ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయిన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న దుగ్గిరాజన్నపేట ప్రధాన పోర్టును అభివృద్ధి, వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో కూడా ప్రత్యేక హోదాకు ఎలాంటి కేటాయింపులు లేవని అన్నారు. అలాగే బహుపాక్షిక సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తామని తెలుపుతున్న 15,000 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలా లేక కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా తెలపాలని కోరారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఆయన చాలా క్లియర్ గా మాట్లాడారు. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు పెడుతున్నా, ఒకసారి చూడండి. डिलीट कर दीजिए. डॉक्टर गुरुमूर्ति, डॉक्टर गुरुमूर्ति. Thank you, Chairperson Madam, for giving me this opportunity to speak on budget. Chairperson Madam, the Polavaram project is a lifeline for Andhra Pradesh state, Madam. It will play a crucial role in irrigation, water security and regional development, Madam. Madam, it deeply concerns our state of Andhra Pradesh that the dam's filling height is getting reduced from 45.72 meters to 41.15 meters, Madam. That would have severe impact on the storage, reducing to 115 TMTs from 194 TMC, Madam. Madam, this will have huge impact on irrigation to 7.5 lakh acres and drinking water supply and hydroelectric power generation, Madam. Therefore, we demand from YSR Congress Party that the central government must honor the commitments made during the state's bifurcation and uphold the original dam filling height and storage capacity to secure the project long-term benefits. And also, there is a big uncertainty in the project funding and execution cost, Madam, that the current cost have been escalated 30,436.95 crores, Madam. Yet we see a big gap of union budget allocation of only 5,936 crores, Madam, which is only 20% of the cost and insufficient to meet the project completion deadline, Madam. Having said that, the project budget has such a difference. The people of Andhra Pradesh are having a following doubts, Madam. If the project cost further shoots up, will the central government still be in agreement to pay the shoot up cost? Who is going to bear the amount? And second one, Madam, will the central government going to bear the difference amount? Chairperson, Madam, the central government must prioritize Polavaram and provide appropriate funding to prevent cost overruns and delays, Madam. And also one more demand, Madam, the central government must immediately shift the Polavaram Project Authority CEO office to Andhra Pradesh, Madam. It enhances efficiency and accountability and execution of in a speed up manner, Madam. Madam, the YSR Congress government under the leadership of Y. Jagan Mohan Reddy Garu had undertaken a revolutionary initiative by securing approval for 70 new government medical colleges, Madam, 5 of which are successfully established, adding over 2,550 MBBS seats, Madam. This was done with a well-structured financial plan, Madam, ensuring accessibility for poor and middle-class students, Madam. Even though
sufficient infrastructure is there, madam. The National Medical Commission withdrew permission for Dr. YSR Government Medical College at Pulvendala, madam. They are citing lack of infrastructure after receiving a letter from the Director of Medical Education, madam. It was happened first time in the country, madam. Madam, from YSR Congress Party, we demand not to privatize these 17 medical colleges, madam. And the third one, madam, Vizag steel plant, madam, it is also put into jeopardy, madam, impacting 14,000 contract workers, of whom 3,600 had cancelled passes, madam. Chairperson, madam, the people of Andhra Pradesh have a straight questions in their mind, madam. One is whether the steel plant will be privatized or not. The second question, madam, will be the getting captive mines or not, madam. Can we please expect a straight answers to these questions, madam? And fourth one, madam, as outlined in part 12, 13th schedule, section 93, infrastructure and special economic measures of the Andhra Pradesh Reorganization Act 2014, the Government of India committed Please to the conclude. development of new major port infrastructure at Dugrajpatnam, which is in Tirupati Parliament segment, madam, and establishing a integrated steel plant in YSR Kadapa district, madam. Despite these provisions, the project initiation has not yet commenced, madam. As mentioned in Andhra Pradesh Reorganization Act, a special category status for Andhra Pradesh was promised, madam. However, in 2025-26 union budget also, there is neither an allocation nor even mention of special category status for Andhra Pradesh, madam. This is not just a broken promise, madam. It is a betrayal of Andhra Pradesh rightful demand, madam. As the central government is set to provide 15,000 crores as a loan through multilateral agencies, who will be the responsible for repaying the loan amount, madam? The central government or state government, madam? Thank you, madam. Thank you. ఇలా కాలేజీని ప్రైవేటీకరణ చేయటం, విభజన హామీల్లో ఉన్నట్టు విధంగా పోలవరాన్ని కంప్లీట్ చేయటం, అదే విధంగా ఈ విభజన హామీల్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా పరిశీలించి హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని గురుమూర్తి గారు తన వాదనని, తన గళాన్ని పార్లమెంట్ లో వినిపించడం జరిగింది. ఇటువంటి నాయకులు మనకు చాలా అవసరం. ఈయన సమస్యల పైన పోరాటం చేయడంలో చాలా సౌమ్యుడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ సౌమ్యత్వాన్ని తన ఆభరణంగా వాడుకొని ధీటుగా దాటిగా సమస్యని తారాస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజెంట్ చేయటంలో గురుమూర్తి గారి స్పెషాలిటీ కనిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? నిజంగానే విభజన హామీల్లో భాగంగా మనకి రావాల్సిన మొత్తం మోసాన్ని ప్రశ్నించే ఒక గొంతుగా మనకు కావాలా వద్దా? అటువంటిప్పుడు గురుమూర్తి గారికి మనం సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.